ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 81వ కీర్తన 1 నుండి 7 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి గితీత్ అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. శలా. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ దినాన మేము చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ 81వ కీర్తనను కూడా భక్తుడైన ఆసాపు రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ఆసాపు భక్తుడు ఈ 81వ కీర్తన ఏ ఉద్దేశంతో రాశాడు, ఈ కీర్తన యొక్క ముఖ్య అంశము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజల వల్ల దేవుని ప్రజల ఆనందం, దేవుని ప్రజల యొక్క ఆనందం ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంది. ప్రియదేవుని పిల్లరా, ఆనందము అంటే ఏమిటి? ఆనందము అని అంటే మనము ఎలా దాన్ని నిర్వచించగలం? దేవునికి అన్నిట్లో ప్రథమ స్థానం ఇవ్వడం, ఆయన సంకల్పానుసారంగా జీవించటం, ఈ రెండిటి వలన మనకు కలిగేదే ఆనందం. ప్రియదేవుని పిల్లల ఆలోచన చేయండి. నిజమైన ఆనందం నీ జీవితంలో ఉందా? అయితే నీవు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావని అర్థం. నిజమైన సంతోషం మరి నీ జీవితంలో అనుభవించగలుగుతా ఉన్నావా? అయితే దేవుని సంకల్పానుసారముగా, అనగా దేవుని వాక్యానుసారముగా, దేవుని మాట ప్రకారముగా నీవు జీవిస్తున్నావు కాబట్టే నీలో నిజమైన సంతోషము, ఆనందము నీవు అనుభవించగలుగుతా ఉన్నావు. ప్రియదేవుని పిల్లారా, నిజమైన ఆనందం ఏమిటి అని అంటే, దేవునికి అన్ని స్థానాలలో, అన్నిటిలో కంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వడం, అన్ని విషయాలలో దేవునిని ముందు పెట్టుకోవడం, అన్ని విషయాలలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం, దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వడం, మరి ఆయన సంకల్పానుసారముగా, వాక్యానుసారముగా జీవించటం, దాని వలన మనకు కలిగేదే, మనకు ప్రతిఫలముగా కలిగేదే ఆనందం. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రజల యొక్క ఆనందం ఈ కీర్తనలో మనకు కొట్టొచ్చినట్లుగా కనబడతా ఉంది. దేవుని ప్రజలైన వారు ఎలా ఆనందించగలరు? దేవుని ప్రజలు మరి ఆ ఆనందాన్ని ఎలా పొందుకోగలరో భక్తుడు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, అందుకే మొదటి వచనంలోనే ఆయన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి. మనకు బలమై ఉన్నటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని పిల్లరా, మనకు బలము ఆయనే. మన బలము ఆయన అయినప్పుడు మనకు విరోధులెవరు? మనకు విరోధులే లేకపోతే మనకు మరి శోధన, వేదన ఎందుకు కలుగుతుంది? బలమైన దేవుడు మనకున్నప్పుడు మనము సంతోషముగానే ఉంటాం కదూ. శత్రు భయం మనకు లేనప్పుడు మనం ఆనందగానం చేయగలము కదూ.
కాబట్టి ప్రియదేని పిల్లరా, ఈ రోజున మనకు బలమై ఉన్నటువంటి దేవునికి మనము స్తోత్రగానం చేసేవారిగా మారాలి. ఎప్పుడు ఇది మనకు సాధ్యమవుతుంది అని అంటే, దేవునిని మనము మొదటి స్థానంలో ఉంచినప్పుడు, దేవునిని ముందు పెట్టుకుని మనము కార్యములు జరిగించినప్పుడు. ప్రియదేని పిల్లరా, ఈ దినాన్న అన్నిటినీ ముందు పెట్టుకుంటారు, కానీ ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి, దేవునికి మొదటి స్థానం ఎవరు? ఇంటిలో గొప్ప విందు చేస్తారు, గొప్ప పండుగ చేస్తారు. పుట్టినరోజనో పెళ్లి రోజనో ఇలా అనేక సందర్భాలలో ఇంటిలో గొప్ప గొప్ప పార్టీలు, పెద్ద పెద్ద పండుగలు చేస్తూ ఉంటారు. ఆ పండుగలలో దేవునిని మొదట పెట్టకుండా, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా, అసలు దేవుని వాక్యానికి స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, అలాంటప్పుడు నీవు పొందిన ఆనందము నిజమైనదేనా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నీ బ్రతుకు ముందుకు ఈడుస్తూ ఉన్నావంటే నీవు పొందుతున్నటువంటి ఆనందము స్వచ్ఛమైనదేనా? ఎప్పుడైనా నీవు గమనించవా? నా ప్రియ సహోదరి సహోదరుడా, బలమై ఉన్న దేవునికి నీవు స్తోత్రగానము చేయలేకపోతా ఉన్నావంటే, బలమై ఉన్న దేవునిని ఆనందగానము చేయలేకపోతున్నావంటే, బలమై ఉన్న దేవునిని అసలు నీవు మొదటి స్థానంలో ఉంచలేకపోతా ఉన్నావంటే, బలమై ఉన్న దేవుని సంకల్పానుసారంగా నీవు జీవించలేకపోతున్నావంటే, నీకు కలిగే ఆనందము కొద్ది దినములే. నీకు కలిగేటువంటి ఆనందము స్వల్పమైనదే. అయితే దేవుని ప్రజలైన వారు దేవునిని మొదటి స్థానంలో ఉంచి ఆయన వాక్యానుసారముగా, ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన సంకల్పానుసారముగా జీవించినట్లయితే అలాంటి వారికి కలిగేదే దేవుని ఆనందం. దేవుని ఆనందం కలిగినటువంటి కుటుంబంలో ఏ కలత ఉండదు. దేవుని ఆనందం కలిగినటువంటి కుటుంబాలలో ఏ విధమైనటువంటి అక్కరతలు కనిపించవు. దేని పిల్లరా, ఈ దినాన్ని మనం చూసినట్లయితే అన్ని విషయాలలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవుని వాక్యానుసారముగా దేవుని సంకల్పానుసారముగా నడుస్తున్న కుటుంబంలో అనేక ఆశీర్వాదాలు, ఒకరి వెంట ఒకరికి ఆశీర్వాదాలు, ఫలవంతమైనటువంటి జీవితాలు, వారి ముఖాలు వెలుగుతూ ఎప్పుడు నిత్యము ఆనందముతో వారు జీవించడం మనం చూస్తూ ఉంటాం. దేని పిల్లారా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వని కుటుంబంలో ఎప్పుడు విచారమే, ఎప్పుడు అసమాధానమే, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ కలుగుతూ ఉంటుంది. దేని పిల్లలు ఆలోచన చేయండి, బలమై ఉన్న దేవునికి నీవు స్తుతిగానము చేయలేకపోతున్నావంటే, ఆయనను బట్టి ఉత్సాహధ్వని చేయలేకపోతున్నావంటే నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదేమో. బలమై ఉన్న దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇవ్వటం లేదేమో. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయనకు ప్రథమ స్థానాన్ని నీ హృదయంలో ఇవ్వాలి, నీ మనస్సులో ఇవ్వాలి. నీ మనస్సులో ఒకటి పెట్టుకొని నా హృదయంలోనికి రా ప్రభువా అని అంటే ఆయన ఎలా రాగలడు? నీ హృదయంలో ఉండకూడనిది ఉంచుకుని దేవునికి ప్రభువా ప్రభువా అని నా హృదయంలోనికి రమ్మని నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? దేని పిల్లరా, నీవు ఈ రోజున గమనించవలసింది ఏమిటో తెలుసా? ఈ రోజున ప్రభువుని మొదటి స్థానంలో ఉంచావా? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావా? నీ ఇంటిలో ఆనందము సంతోషమే. ఒకవేళ నీ ఇంటిలో ఈ ఆనందము సంతోషము లేకపోతే నీవు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదని, దేవునిని మొదటి స్థానంలో నీవు ఉంచుకోలేదని, ఆయన సంకల్పానుసారముగా నీవు జీవించటం లేదని అర్థము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, బలమై ఉన్న దేవునికి నీవు ప్రథమ స్థానం ఇస్తావా? ఈ దినాన్న ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. నీ జీవితంలో ముందెన్నడి సంతోషాన్ని, సమాధానాన్ని నీవు చూడగలవు. అలాంటి మనసు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఘనమైన తండ్రి, గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును దేవా, నీవు మాకు బలమై ఉన్న దేవుడవు, గొప్ప దేవుడవు, మాట్లాడే దేవుడవు, మాతో కలిసి జీవించేవాడవు నాయన. నేటికి నాయన మమ్మలను జీవింపచేస్తున్నవాడవు. ఈ సత్యాన్ని ఎరిగి కూడా నీ ప్రజలైన వారు అయా ఇదిగో నాయన నీకు మొదటి స్థానాన్ని ఇవ్వకుండా, నీ సంకల్పానుసారముగా జీవించకుండా ఈ లోకముతో స్నేహం చేస్తూ అయా వారికి ఇచ్చే వచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నారు.
అలాంటి వారందరితో ఈరోజు అయ్యా నీవు సూటిగా మాట్లాడావు నాయన. మేము ఆనందంగా ఉన్నామని వారు అనుకుంటున్నారు, కానీ వారి అంతరంగాలలో ఎంతో వేదన, శోధన వారు అనుభవిస్తూ ఉన్నారు నాయన. అయ్యా అట్లాంటి వారి జీవితాల్లో నుండి వారి వేదనను తొలగించటానికే ఈరోజు నీ మాట ద్వారా మాట్లాడావు, నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడావు నాయన. ఇదిగో ఇప్పుడే వారిలో ఉన్న ఆ వేదనను, ఆ రోదనను తీసివేసుకోవడానికి అయ్యా వారు మోకరించినైనా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. అయ్యా ఇదిగో నీకు ప్రథమ స్థానం ఇవ్వాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను స్తుతించాలని, నీకు ఉత్సాహధ్వని చేయాలని ఆశపడుతూ ఉన్నారు నాయన. అలాంటి ఆశ కలిగిన వారి జీవితాల్లో ఈరోజే మీరు కలుగు చేసుకొని అయా నూతనమైన ఆలోచనతో వారిని ముందుకు నడిపించమని, వారిలో ఉన్న ఆ నిరుత్సాహాన్ని, వారిలో ఉన్న ఆ వేదనను తొలగించి అయా దేవుని ప్రజలు ఏ రీతిగా ఆనందించాలో అలాంటి ఆనందాన్ని వారి జీవితాల్లో కుమ్మరించమని, ఈ దినం మేము చేపల నుండి మేము మీకు అనుదృష్టి వచ్చి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, అయా నూతన దయాకిరీటం అనుగ్రహించినందుకై నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా వారి స్తుతుల మీద ఆసీనుడు కమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.